ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ అర్థ పరిణామానికి సంబంధించినవి ఉన్నాయి, నెక్స్ట్ కూడా ఉన్నాయి. నన్నయ్య భారతంలో వాడిన కంపు పదంలో ప్రస్తుతం జరిగిన అర్థ పరిణామం ఏది? అర్థం యొక్క నెక్స్ట్ ఏమొచ్చింది? నన్నయ్య భారతంలో వాడిన కంపు పదంలో ప్రస్తుతం జరిగిన అర్థ పరిణామం. అర్థ న్యూనత, అర్థపకర్ష, అర్థగ్రామ్యత, పైవన్నీ. ఇక్కడ ఆప్షన్ 4లో పైవన్నీ ఉంటే 90%, ఇదైతే ఫిక్స్ 90%. మీకు ఇక్కడ ఆన్సర్ ఉందని అనుకుంటే మాత్రం ఆన్సర్ పెట్టవచ్చు. బట్ ఆన్సర్ అటు ఇటు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆప్షన్ 4 అనే ఆప్షన్ పెట్టండి. ఖచ్చితంగా మీరు మార్క్స్ గెయిన్ చేస్తారు. 712వ ప్రశ్న. తెలుగులో అర్థ పరిణామాన్ని గురించి మొట్టమొదట పరిశోధన చేసిన భాషావేత్త ఎవరు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. తెలుగులో అర్థ పరిణామాన్ని గురించి మొట్టమొదట పరిశోధన చేసిన భాషావేత్త ఆచార్య దొనప్ప, ఆచార్య జిఎన్ రెడ్డి, ఆచార్య ఎల్ చక్రధర్రావు, ఆచార్య చేకూరి రామారావు. ఇక్కడ 712వ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఆచార్య జిఎన్ రెడ్డి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ 713. కింది పదాల్లో అర్థ వ్యాకోచానికి ఉదాహరణలు. ఈ కింది ఇచ్చిన 4 ఆప్షన్స్లో అర్థ వ్యాకోచానికి ఉదాహరణలు. కంపు, సంభావన, మృగం. ధర్మరాజు, కమ్మ, పత్రం. చెంబు, నూనె, ధర్మరాజు. ఛాందసుడు, సాని, కమ్మ. 713వ ప్రశ్నకి ఆన్సర్ని కమెంట్ చేయండి. ఆప్షన్ 3 చెంబు, నూనె, ధర్మరాజు అనేది అర్థ వ్యాకోచానికి ఉదాహరణలు. 714. ప్రాచీన కాలంలో విస్తృతార్థంలో ఉండి ఇప్పుడు పరిమితార్థానికి పరిమితమైతే అది ఏ అర్థ పరిణామం? ఇది కూడా డెఫినేషన్ లాంటి క్వశ్చను. ప్రాచీన కాలంలో విస్తృతార్థంలో ఉండి ఇప్పుడు పరిమితార్థానికి పరిమితమైతే అది ఏ అర్థ పరిణామం? అర్థ వ్యాకోచం, అర్థ సంకోచం, అర్థ గ్రామ్యత, లోక నిరుక్తి. ఆన్సర్ని ప్రతి ఒక్కరు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అర్థ సంకోచం అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 715వ ప్రశ్న. ప్రాచీన కాలంలో గౌరవార్థంలో ఉండి ప్రస్తుతం నిందార్థానికి దిగజారితే దాని ఏ అర్థ పరిణామం అంటారు? క్వశ్చన్ వల్ల ఒకసారి. ప్రాచీన కాలంలో గౌరవార్థంలో ఉండి ప్రస్తుతం నిందార్థానికి దిగజారితే దాన్ని ఏ అర్థ పరిణామం అంటారు? అర్థ సౌమ్యత, వస్తు పరిణామం, అర్థోత్కర్ష, అర్థ సంకోచం. ఆన్సర్ని కమెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. చూస్తున్న ప్రతి మిత్రులు కమెంట్ చేసినప్పుడే మీకు అది యూజ్ అవుతుంది. క్వశ్చన్ తెలుసుకుంటున్నారో దాని ఆప్షన్ ఏందనేది మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నట్టు, ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నట్టు కమెంట్ పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే టెట్ అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్ను అప్డేట్ చేసిరు. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాక్ టెస్ట్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కొత్తగా రాస్తున్న వాళ్ళు, పాత రాసిన వాళ్ళు అయితే ఆల్రెడీ వాళ్ళకు డైరెక్ట్ ఎగ్జామ్ కూడా రాసిరు కాబట్టి ప్రాబ్లం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ అర్థోత్కర్ష. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 716. సాని, కైంకర్యం, కర్మ, దేవదాసి ఇట్లాంటి పదాల్లో జరిగిన అర్థ పరిణామం చెప్పండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు మన ఛానల్కి. మీరు కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా కమెంట్ చేయమని మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి అందరికి కూడా. సాని, కైంకర్యం, కర్మ, దేవదాసి అర్థ పరిణామం ఏంది? అర్థ సంకోచం, అర్థ న్యూనత, సభ్యోక్తి, మృదూక్తి. రైట్ ఆన్సర్ అర్థ న్యూనత. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 717వ ప్రశ్న. తుపాకీ, రైఫిల్, ఫిరంగి ఇట్లాంటి పదాల్లో జరిగిన అర్థ పరిణామం ఏంది? ఈ అర్థ పరిణామానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఇక్కడ చాలా తీసుకురావడం జరిగింది కాబట్టి మీకు యూజ్ అయితే అనుకుంటున్నా. తుపాకీ, రైఫిల్, ఫిరంగి వంటి పదాల్లో జరిగిన అర్థ పరిణామం. లోక నిరుక్తి, అలంకార ప్రయోగం, వస్తు పరిణామం, అర్థ సంకోచం. వస్తు పరిణామం అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 717వ ప్రశ్న. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్ అండి. 718వ ప్రశ్న. వాచ్యం చేయకూడని పదాల అర్థాన్ని
నూతన పదబంధాలతో చెప్పడాన్ని ఏ అర్థ పరిణామం అంటారు? ఇంకో డెఫినేషన్. వాచ్యం చేయకూడని పదాల అర్థాన్ని నూతన పదబంధాలతో చెప్పడాన్ని ఏ అర్థ పరిణామం అంటారు? అర్థగ్రామ్యత, సభ్యోక్తి, మృదూక్తి, అర్థోత్కర్ష. ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. సభ్యోక్తి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 2 718వ ప్రశ్నకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 719వ ప్రశ్న. సభికులు, అంతస్తు, అదృష్టం పదాల్లో జరిగిన అర్థ పరిణామం ఏంది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. సభికులు, అంతస్తు, అదృష్టం పదాల్లో జరిగిన అర్థ పరిణామం. అర్థ సంకోచం, అర్థ వ్యాకోచం, అర్థోత్కర్ష, లోక నిరుక్తి. ఏడు 719 అర్థోత్కర్ష ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. వెరీ గుడ్. అర్థోత్కర్ష. అందరూ కూడా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి, మీకు యూజ్ అవుతుంది. 720వ ప్రశ్న. ముష్టి, ఇంజెక్షన్, దాహం వంటి పదాల్లో జరిగిన అర్థ పరిణామాన్ని ఏమంటారు? ముష్టి, ఇంజెక్షన్, దాహం వంటి పదాల్లో జరిగిన అర్థ పరిణామాన్ని వస్తు పరిణామం, లక్ష్యార్థ సిద్ధి, లోక నిరుక్తి, అర్థ సంకోచం. నా కోరిక ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్వశ్చన్సే మనకు టెట్లో వస్తే మన సబ్స్క్రైబర్స్కి ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ రైట్ ఆన్సర్ లక్ష్యార్థ సిద్ధి అనేది రైట్ ఆన్సర్ అండి. నేను పడ్డ కష్టానికి మీరు కూడా చూస్తున్నందుకు ఇవే క్వశ్చన్స్ రిపీట్ అయితే బాగుండని నా ఆశ. ఇక్కడ 720 క్వశ్చన్ ఆప్షన్ 2